ఇప్పుడు నాటుకు మధ్యలో మనకి రైతు బంధు వస్తుంది, వీళ్ళకి ఓట్లకు మధ్యలో వచ్చేది రైతు భరోసా. ఓట్లుంటేనే నీకు రైతు భరోసా పడుతుంది, లేదా పడదు. దాన్ని కూడా ఎట్లా ఒకసారి మొత్తం ఎగ్గొట్టిర్రు. ఒక పంటకైతే వచ్చిన సంవత్సరంలోనే ఒకసారి మొత్తం ఎగ్గొట్టిర్రు, రాలే. రెండోసారి ఏం చేశారు, 3 ఎకరాలకు వేసిరు, మిగతా ఎవరికి రాలే. 4, 5 ఎకరాలు 10 ఎకరాలు లేనే లేదు, సగం ఎగ్గొట్టిరు. ఇప్పుడేం చేసిరు, మళ్ళా నాట్లకు వేయాల్సి వస్తుందని డిసెంబర్ లో అని, దానికన్నా ముందే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుకుని సట్కాయించుకుంటారు. మళ్ళా కనపడరు మీకు. మళ్ళీ ఈ ఓట్లు అయిపోయినాయి అంటే మళ్ళా నాటుతో పని లేదు, లేకపోతే రైతు బంధుతో పని లేదు. ఒక రైతు చచ్చిపోతే మనం దశదిన కర్మ 10వ రోజుకి మనం మన అకౌంట్ లో 5 లక్షల రూపాయలు పడుతుండే. ఇవాళ రైతు బీమా లేదు, రైతు కోసం బడ్జెట్ లేదు. దౌర్భాగ్యం ఏంటంటే తలవం పంతే అది యూరియా కట్టలు కూడా ఇవ్వలేరు. కేసీఆర్ పంటలో పండుతున్నాయంటేనే యూరియా లక్షల టన్నులు స్టాక్ పెట్టేటోడు. పండిన పంటకి గిట్టుబాటు ధర మనం ఇచ్చినట్టు ఎవరు ఇచ్చిరు? పత్తి మనం 8,000 రూపాయలు, నేను మంత్రి ఉన్నప్పుడు 7,500 8,000 తగ్గనీలే. సీసీఐ 6,500 అయినా కూడా రైతుల గోస. నేను చెప్పేది 10 ఏళ్లు మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. వచ్చే 2-3 ఏళ్లే చీకటి తర్వాత వెలుగు వచ్చేదే, కేసీఆర్ కూడా వచ్చేదే, మళ్ళీ వచ్చేదే కేసీఆర్.